మా పిల్లలు గట్టిగా అరిచి చెప్తేనే వింటారు, మెల్లగా చెప్తే అస్సలు మాట వినరు. ఇది అందరికీ కామన్గా ఉండే ఫీలింగే కదా. పిల్లలు ఏదైనా డీప్గా ఆడుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ ఓన్ వరల్డ్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా విషయం గురించి అప్సెట్గా ఉన్నప్పుడు కానీ మనం ఎంత మెల్లగా చెప్పినా, రామ్ అది చేయాలి కదా, టైం అవుతుంది కదా అని ఎంత మెల్లగా చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ ఒక విషయంలో ఆక్యుపై అయిపోయి ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ విండో అనేది క్లోజ్డ్ మోడ్లో ఉంటుంది. సో అందుకని వినిపించుకోరు. కానీ అదే మనం అరిచాం అనుకోండి, ఏమవుతుంది, సడన్గా అలర్ట్ అవుతారు. వాళ్ళకి బ్రెయిన్కి ఒక అలారం లా అనమాట. అందుకనే సడన్గా వింటారు. అది భయం వల్ల వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అటెన్షన్ ఉంటుంది కానీ అండర్స్టాండింగ్ ఉండదు. వాళ్ళ భయంతో చేయటం వల్ల ఆ పనిని ఏదో చేస్తారంతే, హ్యాపీగా చేయరు, అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోరు. సో రైట్ చాయిస్ ఏంటంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఐ లెవెల్కో లేకపోతే వాళ్ళని టచ్ చేస్తూనో ఒక కనెక్షన్తో వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు విల్లింగ్గా పని చేయటానికి ఇష్టపడతారు. భయం అనేది షార్ట్ టర్మ్లో వర్క్ అవుతుంది కానీ వాళ్ళు అర్థం చేసుకొని చేయటం వల్ల మాత్రం లాంగ్ టర్మ్లో పేరెంటింగ్ని ఈజీగా చేస్తుంది. అంతేకాకుండా ఆ పనిని వాళ్ళు ఫ్యూచర్లో కూడా రిమైండర్స్ లేకుండా చేయగలుగుతారు. ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.